సురేష్ కుమార్, ఈ సిటీ యాంజియోగ్రఫీ వయబుల్ ఆల్టర్నేటివ్ టు యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే రక్తనాళం లోపల మనం ఒక ఇంక్ లాంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం యాంజియోగ్రామ్. ఆ వీడియో ఏదైతే ఉందో అంటే రక్తనాళంలో ఆ డై పోయినప్పుడు మనం ఎక్స్రే ద్వారా చూడొచ్చు, సిటీ స్కాన్ ద్వారా చూడొచ్చు. సో డెఫినెట్గా యాంజియోగ్రామ్కి సిటీ స్కాన్కి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనికంటే సిటీ స్కాన్ తప్పకుండా అంటే మనకి అంత టెక్నాలజీ 100% ఇంప్రూవ్ కాల సిటీ స్కాన్ది. సో సిటీ స్కాన్లో ఫస్ట్ చేయిస్తారు. ఒకవేళ దాంట్లో కానీ అనుమానం ఉంటే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్, నార్మల్ ఎక్స్రే యాంజియోగ్రామ్ ఏదైతే ఉందో అది చేయిస్తారు. హరికృష్ణ ఎర్రం, వాట్ ఆర్ ద వేస్ టు రెడ్యూస్ క్లియర్ బ్లాక్స్ ఇన్ న్యాచురల్ వే? ఉన్న బ్లాక్ని ఇప్పుడు దాకా తగ్గించే మందులు కానీ టెక్నాలజీ కానీ ఇంకా మనం డెవలప్ చేసుకోలేదు హరికృష్ణ గారు. ఎందువల్లంటే ఆ బ్లాక్ అనేది వెంటనే రాదు, అది సంవత్సరాల తరబడి మెల్లగా రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెన్న తీసుకుని బయట పెడితే అది ఎంత మృదువుగా ఉంటుంది, మీరు ఏం చేయకుండానే కరిగిపోతుంది ఒక్కొక్కసారి. కానీ అదే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అదే వెన్న గట్టిగా అయ్యి రాయిలాగా అవుతుంది. అదే లాజిక్లో ఇదే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే రక్తం లోపల సంవత్సరాల తరబడి కొంచెంగా పేరుకుని వస్తుందో అది రాయిలాగా అయిపోతుంది, గట్టిగా అవుతుంది. దాన్ని కరిగించడం అనేది ఇంపాసిబుల్. మనం కొలెస్ట్రాల్ మందులు ఇస్తే అక్కడ కొత్తగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వకుండా ఆపగలం తప్ప ఆ బ్లాక్ కరిగించే మందులు ఇప్పుడు దాకా లేవండి. సో ఇంకొక ఆయన పెద్ద ఇది పెట్టారు, ఒక ఆయన CHGGKK శర్మ గారు. సో వాళ్ళు ఏమంటారంటే కాంట్రాస్ట్ ఇచ్చే ముందు మీరు ఈ ఇంక్ ఇప్పుడు యాంజియోగ్రామ్ మీరు చూసినట్లయితే నల్లగా ఎందుకు కనిపిస్తోందంటే మనం ఈ ట్యూబ్ గుండా మనం ఒక ఇంక్ లాంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. అది దాని పేరు కాంట్రాస్ట్ అంటారు. కాంట్రాస్ట్ అంటే దీనికి కాంట్రాస్ట్ చూపించేటటువంటి పదార్థం. దాంట్లో అయోడిన్ బేస్డ్ అంటే ఇది ఎక్స్రే ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ఎక్స్రేలో అయోడిన్ ఉన్నటువంటి పదార్థం ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ చూస్తే అవి నల్లగా కనిపిస్తాయి. సో మనకి ఒకవేళ బ్లాక్ ఏమన్నా ఉంటే మనకి తెలుస్తుంది కాబట్టి ఇస్తాం. సో దీని వలన మనకేమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చా? 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి ఎలర్జీ, ఇది ఈ అయోడిన్ ఎలర్జీ, కాంట్రాస్ట్ ఎలర్జీ అనేది రావచ్చు. అది 0.4% అంటారు. అంటే 100లో 0.4 అంటే 1000లో 4 లేదా అంతకంటే తక్కువ మందికి ఈ కాంట్రాస్ట్ ఎలర్జీ ఉండడం జరుగుతుంది. సో కాంట్రాస్ట్ ఎలర్జీ వస్తే మామూలు ఏదైతే సివియర్ ఎలర్జీ వస్తుందో అలాగ వస్తుంది. వాళ్ళకి సడన్గా పిల్లికూతుల్లాగా రావడం, లేకపోతే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది రావడం, లేకపోతే కళ్ళు వాచిపోవటం, నాలిక వాయడం ఇట్లాంటివి జరుగుతాయి. దానికి వెంటనే ట్రీట్మెంట్లు ఉంటాయి, చేస్తారు. కానీ ప్రతి యాంజియోగ్రామ్ చేసే ముందు మీరు చెప్పినట్లుగా డాక్టర్ వీళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫాస్ట్ యుగంలో డాక్టర్ పేషెంట్తో మాట్లాడే యాంజియోగ్రామ్ ముందు అంత టైం ఉండట్లేదు కాబట్టి డాక్టర్ డైరెక్ట్గా మాట్లాడకుండా ఏం చేస్తారంటే ఒక కాగితం మీద ఈ రిస్క్లన్నీ రాసి ఆ పేషెంట్కి ఇచ్చే యాంజియోగ్రామ్ ముందు మీరన్నీ చదువుకొని కింద సంతకం పెట్టండి అంటారు. దాంట్లో ప్రతి యాంజియోగ్రామ్ చేసే చోట కన్సెంట్ ఫామ్, అంగీకార పత్రం అని మీకు ఇస్తారు. దాంట్లో ఇవన్నీ రాసి ఉంటాయి. ఈ కాంట్రాస్ట్ ఎలర్జీ ఇంత శాతం మందిలో ఉంటుంది కాబట్టి మీకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉన్నది, రకరకాల కాంప్లికేషన్లు రావచ్చు అని చెప్పేసి రాసి ఉంటాయి. అవన్నీ సంతకం పెట్టేస్తారు చదవకుండా. బట్ మీరు అన్నట్టుగా అవి చదివి మీకు వచ్చినటువంటి డౌట్ వాళ్ళకి వచ్చినట్లయితే డాక్టర్తో మాట్లాడి ఆ అనుమానం నివృత్తి చేసుకోవడం అనేది పేషెంట్ డ్యూటీ. దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం డాక్టర్ డ్యూటీ కూడా, నేను కాదంటంలే. బట్ సమయభారం వల్ల ఇది ఒక పేపర్ లాగా రాసి ఇచ్చి మీరు చదువుకొని మమ్మల్ని అడగండి అంటాం జరుగుతోంది. బట్ ఇది ఈస్ ఏ వ్యాలిడ్ పాయింట్ సార్, దీనిలో అనుమానం లేదు. జగన్మోహన్ రావు గారు వారు ఏమంటున్నారంటే అయోటిక్ స్క్లెరోసిస్ ఉంటే ఏం చేయాలి? అయోటిక్ స్క్లెరోసిస్ అంటే గుండెలో ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్ మీద వయసుతో పాటు ఏర్పడే కాల్షియంని స్క్లెరోసిస్ అంటారు. ఇది జబ్బు కాదు, ఇది వయస్సుకు సంబంధించినటువంటి ప్రాబ్లం. వయసు పెరుగుతుండగా ఈ కాల్షియం డిపాజిషన్ వల్ల వాల్వ్స్ గట్టిపడతాయి అంతే. హనుమారెడ్డి గారు, బ్లాక్స్ గుండెల్లోనే ఉంటాయా? అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నో బ్లాక్స్ విల్ బి దేర్ ఇన్ అదర్ పార్ట్స్. రక్తనాళం ఎక్కడ ఉంటే అక్కడ బ్లాక్స్ ఉంటాయి. సో ఇది గుండె ఎక్కువగా యాంజియోగ్రాములు చేస్తారు కాబట్టి రిస్క్ ఎక్కువ, కాబట్టి ప్రాణాపాయం ఎక్కువ, కాబట్టి గుండె గురించి యాంజియోగ్రామ్ అంటేనే గుండె అన్నట్టుగా ఒక రకమైన నానుడి వచ్చేసింది. కానీ ఎక్కడ రక్తనాళాలు ఉంటే అన్నిట్లో కూడా బ్లాక్స్ ఉండొచ్చు. మెదడులో బ్లాక్స్, ఒకవేళ మెదడులో బ్లాక్ అయితే పక్షవాతం వస్తుంది. అంటే పక్షవాతం లాగా అది మేనిఫెస్ట్ అవుతుంది, అలా తెలుస్తుంది మనకి.
గుండెల్లో బ్లాక్ అయితే ఆ రక్తనాళం దెబ్బతినడం వల్ల గుండె డ్యామేజ్ అయ్యి దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలాగే పొట్టలో రావచ్చు, కాళ్ళలో రావచ్చు, కిడ్నీలో రావచ్చు, ఎక్కడ పడితే కంటిలో రావచ్చు, అన్ని చోట్ల రావచ్చు అండి. సో గంగవరపు రమేష్ గారు, ఐఎమ్ హ్యావింగ్ చెస్ట్ పెయిన్ ఎవ్రీడే, ఐ వెంట్ టు డాక్టర్, 2D echo, TMT బ్లడ్ టెస్ట్ అవి చేసి దే సెడ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం బట్ ఐ హ్యావ్ చెస్ట్ పెయిన్. ఈకో చేశారు, TMT చేశారు, అంతా బాగుందన్నారు, కానీ నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, నేనేం చేయాలని అడుగుతున్నారు. ఇందాక అనుకున్నట్టుగా చెస్ట్ పెయిన్లో కామనెస్ట్ కాజ్ 60 నుండి 65% మందికి కండరాల నొప్పి వల్ల వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, ఛాతీ నొప్పి వస్తుంది. ఆ ఛాతీలో నొప్పికి గుండె కారణం కాదు అనుకోండి, అప్పుడు ఈకో TMT నార్మల్గా ఉంటాయి. నిజానికి ఛాతీలో నొప్పి వచ్చిన వాళ్ళలో ఒక 1/3 మందికి, అంటే 30-35% మందికి, 30-35% మందికి మాత్రమే గుండె వలన ప్రాబ్లం వస్తుంది. మిగతా వాళ్ళకి గుండె వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. కామన్గా నేను చెప్పిన కండరాల నొప్పి ఉంటుంది, దాని తర్వాత అన్నకోశం ప్రాబ్లం కామన్. 40% మందిలో అన్నకోశం వల్ల, అన్నకోశం నోటి నుంచి పొట్టకు పోవడానికి ఛాతీలోంచిగా పోయేది. సో ఛాతీ మధ్య భాగంలో అన్నకోశం ప్రాబ్లం ఉన్నప్పుడు ఛాతీ మధ్య భాగం నొప్పి, మంట కూడా రావచ్చు. సో కామనెస్ట్ కండరాల నొప్పి, రెండవది అన్నకోశం ప్రాబ్లమ్స్, మూడవది మాత్రమే గుండెకి సంబంధించినటువంటి నొప్పి. శివ వర్మ గారు, సార్ హౌ టు ఫైండ్ బ్లాక్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ వితౌట్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేయకుండా బ్లాక్స్ ఉన్నట్టుగా డైరెక్ట్గా మనకి తెలియదు. యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళం చూస్తాం కాబట్టి, యాంజియో అంటేనే రక్తనాళం చూడటం. సో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ బ్లాక్ అయితే ఏ రక్తనాళం టెరిటరీ ఉంటుందో, అంటే కుడిపక్క రక్తనాళం అయితే గుండె కుడి భాగంలో కండ సరిగ్గా పనిచేయదు, ఎడం భాగం రక్తనాళం ఉంటే గుండె ఎడం భాగంలో అది సరిగ్గా పనిచేయదు. అది ఈకో ద్వారా మనకు తెలుస్తుంది, ECG ద్వారా మనకు తెలుస్తుంది. ECG ఈకో ద్వారా ఇండైరెక్ట్ ఎవిడెన్స్ వస్తుంది, అంటే ఈ గుండె భాగం సరిగ్గా పని చేయట్లేదు, ఆ రక్తనాళం బ్లాక్ అయ్యే అవకాశం ఉన్నది అని చెప్తుంది తప్ప డైరెక్ట్గా బ్లాక్ అనేది మనకి యాంజియోగ్రామ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. రాయ దీప గారు, బెలూన్ సర్జరీ గురించి చెప్పండి సార్. యాంజియోప్లాస్టీ గురించి మనం ఒక సెపరేట్ వీడియో చేశాము, మీరు దాన్ని చూడొచ్చండి. జీవన్ రాజు గారు, డాక్టర్ గారు 2D ఈకోలో EF ఎంత ఉంటే బ్లాక్లు అసలు లేనట్టే లెక్కలు తెలుసుకోవచ్చా? ఇండైరెక్ట్ ఎవిడెన్స్ చెప్తుందండి. ఒకవేళ గుండె వీక్గా ఉంటే బ్లాక్ ఉండే అవకాశం ఉన్నది. గుండె కండ డ్యామేజ్, అప్పుడు గుండె రక్తనాళం బ్లాక్ ఉందనుకోండి, ఎక్కడ అయితే ఆ రక్తనాళం సప్లై చేస్తుందో ఆ కండ డ్యామేజ్ అయ్యి ఆ గుండె పంపింగ్ తగ్గే అవకాశం ఉంది. దాన్నే ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గింది అంటాం. కానీ కొన్నిసార్లు డైరెక్ట్గా గుండె కండ డ్యామేజ్ కావచ్చు. మొన్న కొన్ని వైరస్లు, లేకపోతే క్యాన్సర్ మందులు ఇట్లాంటివి ఇవ్వడం వల్ల డైరెక్ట్గా రక్తనాళంలోంచి కాకుండా డైరెక్ట్గా అది గుండె కండను డ్యామేజ్ చేస్తుంది. అలాంటప్పుడు గుండె కండ డ్యామేజ్ అయ్యి గుండె వీక్ అయ్యి ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గవచ్చుగాక, కానీ యాంజియోగ్రామ్ నార్మల్గా ఉండొచ్చు. సో బ్లాకు గుండె వీక్నెస్ కామన్గా కలిసి ఉంటాయి, ఒక్కొక్కసారి కలిసి ఉండదు. అంటే ఇప్పుడు 50% కంటే తక్కువ బ్లాక్ ఉన్నప్పుడు గుండె నార్మల్గా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి డైరెక్ట్ గుండె కండ డ్యామేజ్ అయితే రక్తం నార్మల్గా ఉండొచ్చు, గుండె డ్యామేజ్ అవ్వచ్చు. ఆల్కహాల్ వల్ల కూడా రక్తనాళం క్లీన్గా ఉండి డైరెక్ట్గా గుండె కండ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నదండి. సో బిస్మార్క్ గారు, సో కాల్షియం స్కోర్ అంటే ఏమిటి? కాల్షియం స్కోర్ అంటే మనం మాట్లాడాం, రక్తంలో కాల్షియం పడుతుంది, కాల్షియం యూజువల్గా బ్లాక్స్ మీద వస్తుంది. సో అది 400 కంటే ఎక్కువ ఉన్నట్టయితే బ్లాక్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క, 400 తక్కువ ఉంటే కాల్షియం ఉన్నప్పటికీ కూడా సీరియస్ బ్లాక్స్ లేనట్టు లెక్క.